దేవుడు నా స్తోత్రం మీ అందరికి నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు కాచుకోమని దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది నా వాక్య భాగం చూసినట్లయితే ఈ లోకంలో దేవుని యొక్క దీవెన కోసము ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఆశపడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గొప్పగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ దీవెన పొందక ముందు ఎంతైతే భయంతో భక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో అదే రీతిగా ఆ దీవెన పొందిన తర్వాత కూడా మరీ ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని మొదట ఎంతైతే దీవించాడో దానికంటే రెట్టింపని దీవెనిస్తారు. కానీ మనుషులు ఒక పద్ధతి కోసం చెప్తున్నాడు. ఏమనంటే దేవుని దగ్గర దీవెన తీసుకొని మనుషులు వారికి నచ్చిన రీతిగా ఈ లోకం తిరిగినట్లయితే వారికి ఉన్న ఆశీర్వాదం పొందిన తర్వాత ఎలాగైనా దాని ద్వారా వచ్చే దీవెనని కోల్పోవడం, లేకపోతే వారి యొక్క మార్గాలు సరిలేకపోవడం వల్ల వారు పొందిన ఆశీర్వాదం నుంచి ఎలా వైదొలిగిపోయినారో చూద్దాం. మొదలుగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. 13. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గారు దేవుని యొక్క మాటలు చెప్తున్నారు. ఏమనంటే 13వ వచనం, నా జనులు 2 నేరాలు చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించిన విషయం, ప్రతి నిమిషం కూడా దేవుడు ఎవరైతే మంచిగా ఉన్నారో వారిని దేవుడు దీవిస్తాడు. ఎవరైతే వారి మార్గంలో సరిగా లేకున్నట్లయితే వారిని సరి చేయడానికి, వారిలో మంచి మార్పు కలగడానికి దేవుడు ఇప్పుడు కూడా వారి కోసం కూడా గ్రంథంలో రాయబడింది. అందుకోసం దేవుడు అంటున్నాడు, ప్రజలు 2 తప్పులు చేస్తున్నారంట. ఆ తప్పులు ఏంటంటే చదువుతున్నాను, నేను జాగ్రత్తగా వినండి. జీవ జలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా దాహం వేసినట్లయితే మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. ఆ దాహం తిరిగిన తర్వాత తృప్తి కలుగుతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే పరలోక రాజ్యంలో ఉన్న యెహోవా దేవుడు ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో వారికంట ఈ లోకంలో ఉన్న నీరు కాకుండా ప్రభువు దగ్గర నుంచి వచ్చే నీరు ఎప్పుడు కూడా ఆగకుండా వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో చూసినట్లయితే ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, ఒక్కొక్కరికి ఒక టైంలో కుళాయి వస్తూ ఉంటుంది. ఆ నీళ్ళు కానీ ఆ రోజు పట్టకపోయినట్లయితే మరుసటి రోజు వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. కానీ పక్కవాడు ఏదైనా సహాయం చేస్తే ఒక బిందు పట్టుకోవచ్చు, కానీ లేకపోయినట్లయితే మరలా 2వ రోజు కోసం ఎదురు చూడాలి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ప్రతి నిమిషము కూడా జీవ జలముల ఓటనైనా నన్ను విడిచున్నాడు. నాలోంచి వచ్చే ప్రతి ఒక్క నీరు అనగా ఏదో దేవుడు చిన్న దారని చెప్పలేదు, కానీ జీవ నదుల ఓటలు అంటున్నారు. జీవ నదులు అంటే పరలోక రాజ్యంలో ఉన్న యెహోవా దేవుడు అంటున్నాడు, నాలోంచి వచ్చే ఒక మంచి నీరు ఎలా ఉంటుందంటే, ఒక కొండలు చూసినట్లయితే ఆ కొండ 2 కొండల మధ్యలోంచి కూడా చక్కనైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ అది ప్రవహిస్తున్నప్పుడు అనేక మంది ఆ నీటిని శుభ్రం చేసుకొని ఈ లోకంలో కొన్ని ప్రాంతాల్లో త్రాగుతూ ఉంటారు. ఆ నీరు యొక్క ఓట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ అది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. అదే రీతిగా యెహోవా దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇర్మియా ద్వారా, నేను ఇచ్చే మంచి నీరు అనేది త్రాగకుండా నన్ను ఎందుకు మొట్టమొదటిగా మీరు మర్చిపోయినారు అని దేవుడు అడుగుతున్నారు. తర్వాత తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. ఇక శ్రేష్టమైన మాట ఏంటంటే తమ కొరకు తొట్లను. ఈ లోకంలో నీరు దాచుకోవాలంటే బిందెలు ఉన్నాయి, అలాగే పాతకాలంలో చూసినట్లయితే కుండీలు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ కాలంలో వారు ఆ కుండీనే తొట్లు అనేవారు. ఆ తొట్లను వారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఎందుచేత తొట్లు ఏర్పాటు చేసుకున్నారు అయినప్పుడు కూడా దాని నిండా మీరు ఎంత నీరు నింపినప్పుడు కూడా దానికి చెట్టు చివరన ఒక కన్నం ఉండడం వల్ల, ఒక రంధ్రం ఉండడం వల్ల మీరు ఎంత నీరు పోసినప్పుడు కూడా అది నీరు అందులో ఉండకుండా కిందకు పోతుంది. అది ఎందుకు మీరు తయారు చేసుకున్నారని అడుగుతున్నారు. ఈ లోకంలో దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే దేవుని దీవెన పొందుతున్నామో, ఆశీర్వాదం పొందుతున్నామో, దేవుని యొక్క కృపను అలాగే దేవుని యొక్క తేజస్సుని ఎప్పుడైతే మనం చూసిన మనం ఏం చేయాలంటే, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, లేకపోతే నీ దీవెన నాకు దయచేస్తున్నావు కనుక ఈ దీవెన నాతో పాటు ఈ రోజుతోనే ఉండకూడదు, కానీ ప్రతి దినము కూడా ఆ దీవెన పొందే కుమారుడుగా కుమార్తె ఉన్న దేవుని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా ఇక్కడ ప్రజలు చేసిన పని ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే
వారు దేవుని దగ్గర దీవెన పొంది ఉన్నారు, బాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారిలో ఒక మోకర వృద్ధి పుట్టింది. ఏమనంటే, దేవుడు మాకు అన్ని ఇచ్చున్నాడు కనుక మాకు ఏమీ లోటు లేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి మొదట మేము నీళ్లు త్రాగడానికి ఆయన అడిగేమని వారు ఇచ్చి ఉన్నారు. కానీ ఈ దినాన మేము అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నది కనుక ఆయనకు తోడు లేకపోయినా పర్లేదు, మేము వేరే ఒక ప్రాంతం వెళ్ళిపోయినా ఆ నీరు మేము పొందుతాం. అంత మటుకు కాదు. కానీ వారు చేసిన గొప్ప తప్పు ఏంటంటే, వారికి నచ్చిన రీతిగా జీవించడమే కాకుండా దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడు అది చేస్తున్నారు. తొట్లను వారు కొత్త తొట్లను తయారు చేసుకున్న దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఏదైతే మార్గంలో నడవమన్నాడో ఆ మార్గాన్ని విడిచిపెట్టి వారికి నచ్చిన రీతిగా జీవించడం ద్వారా ఒకరోజు 2 రోజులు వారు చేసిన పని బాగా ఉండొచ్చు. వారికి తర్వాత కొద్ది దినాలు పోయిన తర్వాత ఏం జరిగిందంటే, వారు చేసిన తప్పులు పరలోక రాజ్యం దేవుడు చూసిన దేవుని స్తోత్రం కనుక దేవుడు చూసి వీరు ఎలాగైనా ఎప్పటికైనా మారతారు కదా అని వారు చూస్తున్నారు. కానీ దేవుడు వారు చేసిన తప్పుల ద్వారా వారు అనుకుంటున్నారు, మేము బాగానే ఉన్నాం, మేము సంతోషంగానే ఉన్నాం, మేము ఏదైతే తొట్టును తయారు చేసుకున్నామో అవి సమృద్ధిగా ఉంటుంది కదా అనుకుంటున్నాడు. కానీ పరలోక రాజ్యం దేవుడు అంటున్నాడు, ఎంత మంచి తొట్టును మీరు తొలగించుకున్నప్పుడు కూడా, తయారు చేసుకున్నప్పుడు కూడా అందులో మీరు కొద్ది దినాలు ఉంటుంది. తర్వాత దానికి ఒక చిన్న కన్నం ద్వారా, రంధ్రం ద్వారా ఆ నీళ్ళు ఎలాగైతే పోతుందో, నీకు తగ్గట్టుగా ఈ లోకంలో ఎప్పుడైతే నువ్వు జీవిస్తున్నావో నా దగ్గర నుంచి వచ్చే దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావు కనుక ఆ నీరు ఎలాగైతే కన్నం ద్వారా ఎలాగైతే బయటకు పోతుందో నీవు ఈ లోకంలో పొందే ఆనందం కూడా అలాంటిదని దేవుడు చెప్తున్న దేవుని స్తోత్రం కనుక దేవుని పెట్టారా సేవకుడుగా చెప్పే ఒక మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే భయంతో భక్తితో ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో దేవుడు మనం విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం కనుక రెండో విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గర దీవెన పొందిన తర్వాత మనం ప్రాముఖ్యమైన పని చేయవలసింది ఏంటంటే, తండ్రి నేను అడిగింది పొద్దుమే కానీ ఎంతగానో నన్ను దీవించును ఆశీర్వించును అని చెప్పి ప్రతి దినము కూడా మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి. కానీ నీకేదైతే తోస్తుందో నాకేదైతే తోస్తుందో అది ఎప్పుడు కూడా చేయొచ్చు. కానీ అది దేవునికి ఇష్టకరమైనట్లయితేనే మనకి దేవుడు ముందుకు సాగిస్తాడు, ముందుకు సాగిపోవడానికి దేవుడు సాయం చేస్తాడు. కానీ మనకు నచ్చిన రీతిగా జీవించినప్పుడు కొద్ది దినాలే ఆనందము. అందుకే దేవుడు ఆ యొక్క ప్రజలను గద్దిస్తున్నాడు, ఎందుచేత మీరు నేను ఇచ్చే సమృద్ధమైన మంచి నీరు ఇస్తున్నప్పుడు కూడా మీకు నచ్చిన రీతిగా మీరు తొట్టులను తయారు చేసుకున్నారు. అయినప్పుడు కూడా అది శ్రేష్టము కాకపోయినప్పుడు కూడా అది దాని ద్వారా వచ్చే ఆశీర్వాదము ఎలాంటిదంటే, ఒక చిన్న రంధ్రం పడినప్పుడు అది ఎలాగైతే పోతుందో నీరు అలాగే మీ జీవితం కూడా ఉంటున్నాను. తర్వాత చూద్దాం 14 వచనం. ఇజ్రాయేలు కనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడు ఎలాగ దోపుడు సొమ్మాయను, కోదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టిన గద్దించను, అవి అతని దేశం పాడు చేసను, అతని పట్టణములు నివాసం లేక పాడేయను. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని పొందినప్పుడు అదే ప్రార్థన కడవకపోయినట్లయితే ఏ ఒక్క ఇబ్బంది రాదు. కానీ నేను బాగానే ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అనుకున్నప్పుడు ఈ లోకం ఎలాంటిదంటే, ఎప్పుడు దేవుని యొక్క ప్రజలు దొరుకుతారా, ఎప్పుడు వారిని పట్టుకొని దేవుని నుంచి దూరం చేద్దామనే ఆశ కలిగి ఈ శత్రువు అనేవాడు పైకి మనకు కనబడకపోయినప్పుడు కూడా వారి స్వభావం ఎలా ఉందంటే, ఒక సింహము మనుషులు ఎదురుపడినా లేకపోతే ఏదైనా మేక గొర్రె ఎదురుపడినప్పుడు ఎలాగైతే అది గర్జిస్తూ వారిని ఎలాగైతే తినడానికి ముందుకు సాగిపోతుందో అదే రీతిగా శత్రువు అనేవాడు మనం పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక అలా సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడుకైనా నీ జీవితం సరి చేసుకుని నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను తప్పు చేయను, పొరపాటు చేయనని మంచి మనసు కలిగినట్లయితే దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా ఇంకా సాగిపోయినట్లయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, అవి అతని దేశంలో పాడు చేశాను. దేశం ఏంటంటే, మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నామో మన జీవితకాలం ప్రయాణంలో మన కుటుంబం ఏదైతే దేవుని మాటను పక్కన పెట్టి మనం చక్కగా ఈ లోకం వైపు తిరుగుతున్నామో దాని ద్వారా మొట్టమొదటిగా మన జీవితం పాడవుతుంది, రెండవదిగా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాడైపోతారని చెప్తున్న దేవుని స్తోత్రం కనుక దేశం అనగా మన యొక్క కుటుంబం. తర్వాత అతని పట్టణములు నివాసం లేక పాడేయను. చెట్ట చివరిగా దేవుడు ఏమంటున్నాడు, మనం ఉంటున్న ప్రదేశము పాడైపోతుందంట. ఆ ప్రదేశం పాడైపోవడమే కాకుండా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో
ఆ ప్రాంతం అంతా కూడా దేవునికి ఇష్టం లేకుండా అయిపోతుందండి. ఇప్పుడంటే మనం ప్రార్థన చేయకుండా దేవుని తీసుకుని మరలా వెనక తట్టు తిరిగి మనకు నచ్చిన రీతిగా మనం జీవించినట్లయితే ఈ బాధలు ఈ కష్టాలు కూడా తెచ్చుకుంటాం. అలా కాకుండా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు అంత మట్టుకు కాకుండా దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగేది చిన్నదైనప్పుడు కూడా నేను వేయంతలుగా దేవుడు దీవిస్తాను. దేవుని స్తోత్రం కనుక ఆ దీవును పొందే ప్రతి ఒక్క ప్రజలతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు నన్ను విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే ఆ ఆనందము ఆ ఆశీర్వాదం నేను ఇచ్చేది చివరి వరకు నువ్వు చనిపోయే వరకు కూడా నేను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ లోకం వైపు నువ్వు తిరిగినట్లయితే వెలపెట్టి నువ్వు ఎంత ఖరీదుతో కొనినప్పుడు కూడా అది కొద్ది దినాలు వస్తుంది కనుక దాన్ని విడిచిపెట్టి నా వైపు తిరుగు, నీ తప్పు నువ్వు సరిదిద్దుకో, నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకో, నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని అది మంచిదా కాదని నువ్వు గ్రహించి దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతున్నావో దేవుని క్షమిస్తాడు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకున్నప్పుడు అలా కాకుండా మంచి హృదయం కలిగి ఉండి దేవుని దగ్గర దీవుని పొంది సాగిపోయినట్లయితే ఈ బాధలు రావు, ఈ కష్టాలు రావు. దీనికి ఉదాహరణ చూసినట్లయితే రోడ్డు మీద ప్రయాణం చేసే వ్యక్తులు చేసే పని ఏంటంటే ఎన్ని వాహనాలు ఎదురొచ్చినప్పుడు కూడా అవి నన్ను పక్కని తప్పించుకుని వెళ్ళిపోతాయనే దృష్టితో ఉండి ప్రతి ఒక్క మనుషులు చేసే పని ఏంటంటే, ఎందుకు నేను ఈ మాట చెప్తుందంటే డాడీ నేను మధురవాడ వెళ్ళేవాను. మధురవాడ వెళ్ళినప్పుడు ఎదురుగా కార్లు వస్తున్నాయని తెలుసు, ఎదురుగా మా బండి వస్తుందని తెలుసు. మేము అనుకుంటాను ఇప్పుడు కూడా డాడీ బండి నడిపినప్పుడు నేను అనుకునేవాడిని చచ్చిపోయిన ఆత్మలు ఎలా ఉంటాయి, ఇంకా వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే ఎదురుగానే మనిషి వస్తున్నాడని చూసుకోరు. చచ్చిపోయిన ఆత్మలకి ఎలాగైతే చూడండి మనిషి ఎదురుపడిన టీవీలో చూపిస్తాడు, ఆత్మ మధ్యలో వచ్చి ఎలా వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోతాడేమో కానీ బండి వస్తుందో లేదని కూడా చూసుకోరు. కొన్నిసార్లు చూసినట్లయితే భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు తప్పిస్తాడు. అయినప్పుడు కూడా మనుషుల తత్వం ఎలా ఉందంటే నాకేం పర్లేదు కదా అనుకుంటున్నారు. కానీ ఇది నాన్న దైవ సేవకుల ద్వారా దేవుడు ఈ వారంలో దేవుడు ఒక మాట చెప్పినాడు ఏంటంటే, ఎవరైతే విధేయతగా లోపల ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు గొప్పగా దీవిస్తున్నాడు. రెండవదిగా దేవుడు ఈ వారం చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఆకాశం నుంచి గంధకము అనగా ఎక్కడైతే దేవుని యొక్క మాట వినడం లేదో, ఎక్కడైతే దేవుని యొక్క మాట వినినప్పుడు కూడా దాన్ని తగ్గట్టుగా జీవించుకున్న వారికి నచ్చిన రీతిగా జీవించినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణం కోసం దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ పట్టణంలో దేవుని యొక్క ప్రజలు కొద్దిమంది ఉన్నారు. లోతు భార్య వారిద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహం అయింది కుమార్తెలు. కానీ వారి అల్లుల్ని చెప్పిన మాట ఏంటంటే, మీ దేవుడు ఎన్ని మాటలు చెప్పినప్పుడు కూడా మేము వినము, మేము చేసే పని మేము చేసుకుంటాం అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన విషయము దేవుని దూతలు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని బయటికి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఏదైతే తప్పు జరుగుతుందో అది దేవునికి తెలుసు కనుక భూమి నుంచి అగ్ని రావడం కాదు కానీ ఆకాశం నుంచి అగ్ని పంపించినాడు. ఈ సమయంలో ఆ ప్రాంతం చూసినట్లయితే అక్కడ ఒక చెట్టు మొలలేదు. భయంకరంగా ఆ స్థలం ఎలా అయిపోయిందంటే విశాఖపట్నం చూసినట్లయితే ఎర్ర దెబ్బలు అంటారు. ఆ ఎర్ర దెబ్బలు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమైందంటే ఆ గంధంతో నిండిపోయిన కొండలు ఆరెంజ్ రంగులో కొన్ని పసుపు రంగులో మారిపోయి ఉన్నాయి. కానీ అక్కడ ఏ పంట వేద్దామన్నా మొలవడం లేదు. చివరికి ఏమైందంటే కొంతమంది మనుషులు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలు చూడడానికి ఎవరైనా వస్తారని చెప్పి అక్కడ చిన్న పుట్లు పెట్టుకుని వారి యొక్క ఏదైతే వస్తువులు అమ్ముతున్నారో అది కొనైనా మా జీవనోపాధ్యాయం పెరుగుతుందేమో అనుకుని అక్కడ వచ్చి వారు వేరే ప్రాంతం నుంచి అక్కడ సంపాదించుకోవడానికి వస్తున్నారు తప్పించి కానీ అక్కడ ఒక పంట పండడం లేదు. ఒక చెట్టు వేసిన ఆ భూమి యొక్క సారం సరిగా లేకపోవడం ద్వారా ఆ చెట్టు వేసినప్పుడు కూడా చనిపోతుంది. దానికి అర్థం ఏంటంటే ఆ కాలంలో వారు దేవుడి యొక్క మాట వినలేదు, దేవుడికి లోపడలేదు, భయంకరమైన ఇబ్బంది పూర్తి తెచ్చుకున్నారు. ఈ వారంలో ప్రార్థన చేస్తున్నప్పుడు రాత్రికాల సమయంలో ఇంచుమించు రాత్రి 2:30 ఎంత అవుతుంది నేను ప్రార్థన చేసి పడుకున్నాను. ఆ ప్రార్థన చేసి పడుకున్నప్పుడు స్వరం వినబడుతుంది. నా కుమారుగా కొద్ది దినాల్లో ఆకాశంలోంచి ఒక భయంకరమైన, చూడండి అందరికీ తెలిసిన విషయం, స్కూల్ పిల్లలు కూడా తెలిసే ఉంటారు, ఆకాశంలో ఎక్కువ ఎండ అయినట్లయితే ఉదయం ఉంటుంది స్కూల్, మధ్యాహ్నం సెలవు ఇచ్చేస్తూ ఉంటారు హాఫ్ డే. అలా ఇక్కడ ఏమైందంటే భయంకరమైన తరంగాలు రాబోతున్నాయి. అక్కడ ఆ తరంగాలు ఎప్పుడైతే మనుషుల మీద పడుతున్నాయో ఇక్కడ 2 విషయాలు దేవుడు చెప్పినాడు.
ఎవరైతే నాతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే నాతో విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా నాతో చెప్తారో వారిని నేను ఆ యొక్క బాధని తప్పిస్తాను. దేవుని స్తోత్రం కలుగాక. కానీ ఒక జాగ్రత్తగా గమనించండి, మీరు ఈ దినాన్ని ఉన్నారు, దేవుని మందిరం విడిచిపెట్టి మీ యొక్క పని పాటలు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక జరిగిన విషయం ఏంటంటే, మీతో పాటు 10 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు. అక్కడ జరిగిన విషయం దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ భయంకరమైన తరంగాలు వచ్చినప్పుడంట ఎవరైతే దేవునికి లోపడుతున్నారో ఆ కిరణాలు పడినప్పుడు కూడా ఏమవునంట, అదే దేవుని యొక్క మాట వినకుండా ఉన్నట్లయితే వేడి నీళ్ళు స్నానం చేయడానికి సిద్ధపాటు చేసుకున్నవాడు అందులో చన్నీళ్ళు కలుపుకోకుండా అందులో చేయబెడితే ఎలా ఉంటుందమ్మా, ఎలాగైతే కాలిపోతుందో పైనుంచి వచ్చే ఆ కిరణాలు వాటిని కాల్చినప్పుడంట బాబోయ్ 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 అని గోల పెట్టబోతున్నాను. కొద్ది దినాల్లో అది దేవుడు జరగబోతున్నాను. కానీ మీతో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దేవుని యొక్క మాట వింటున్నారో వాటిని దేవుడు దీవిస్తాను, రక్షిస్తాను. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని దీవించడమే కాకుండా మీతో కూడా దేవుడు చెప్పమన్నాడు, మీరు ఒక వెలుగే జ్యోతిగా దేవుడు పెట్టి ఉన్నారు కనుక మీరు మీకు తెలిసిన వారి కోసం మీరు ప్రార్థన చేసినట్లయితే మీతో పాటు వారిని కూడా దేవుడు రక్షిస్తా అన్నాడు. ఈ మాట ఎందుచేత దేవుడు చెప్పమన్నాడంటే, దేవుని యొక్క రాకడ చాలా సమీపమైపోయింది కనుక వచ్చే నెలలో ఇప్పుడు దేవుడు నన్ను ఒకటే మాట చెప్పినాడు, ప్రధానిగా చెప్తే దేవుడు చెప్పినాడు, వచ్చే నెలలో ఏమవుతుందంటే యెరూషలేము ప్రాంతంలో కొద్ది దినాల్లో దేవుని యొక్క రాకడ చాలా సమీపం ఉందని గత వారంలో దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ వారంలో జరిగిన విషయం ఏంటంటే, యూదులు అనేవారు క్రైస్తవులే కానీ వారు యేసుని పూజ చేయరు, ప్రార్థన చేయరు. ఆయన వారు ఏమనుకుంటారంటే, ఒకరు ఎవరో వచ్చారు మా కోసం జీవించారు, చనిపోయాడు వెళ్ళిపోయారు అనుకుంటారు, కానీ వారు పూర్తిగా నమ్మరంట. కానీ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రపంచంలో ఎంతమంది అయితే యూదులు అనగా ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నవారు వారి యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రపంచ దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా మరలా తిరిగి ప్రయాణం అవుతున్నారు అన్నమాట యెరూషలేము. చాలా మటుకు అందరూ కూడా యెరూషలేము చేరుకుని ఉన్నారు. వారిలో ఒక తీర్మానం, ఒక ఆలోచన ఏంటంటే, వారిలో ఉన్న ఒక పెద్దని ఎంచుకుని వారు ఏమంటున్నారంటే వారే యేసయ్య అంటారు అన్నమాట. కానీ కొద్ది దినాలు జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఆ మెస్సయ్య మనం యేసయ్య అంటాం, వారు మెస్సయ్య అంటున్నారు. వారు చేసే పని ద్వారా ఆ పెద్దగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారు చెప్పే మాటకు లోబడి వారు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తారంట. చివరికి పక్కవాడు ఏం చెప్పినప్పుడు కూడా పట్టించుకోరు. కానీ కొద్ది దినాలు పోయిన తర్వాత ఎవరైతే ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో కుర్చీలో కూర్చుంటున్నారో వారిలో వచ్చే ఆలోచన ఏంటంటే, నేను చెప్పే మాట మంచిగుండదు కనుక వీరందరూ కూడా నాకు లోపడుతున్నారు కనుక నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని తగ్గట్టుగా జీవిస్తారని చెప్పి వారికి నచ్చిన రీతిగా జీవించడం ద్వారా కొద్ది దినాలు ఏమవుతుందంటే, యెరూషలేములో దేవుని యొక్క దేవాలయం ఉంది. ఈ మెస్సయ్య అనే వ్యక్తి అబద్ధ ప్రవక్తగా ఎవరైతే లెగిస్తున్నారో వారంట దేవుని యొక్క మందిరంలో ఎక్కడైతే నిషిద్ధమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో ఆ కార్యం ఏంటంటే, అందరూ చూస్తున్న పంది అంటే అందరూ కూడా తెలిసింది కనుక అది తీసుకువెళ్ళి వాడు అక్కడ బలి అర్పిస్తాడంట. బలి అర్పించినప్పుడు అప్పుడు వరకు కూడా వారే గొప్పవాడు అని తెలుసుకున్న వాడు మిగతా వాళ్ళు వారిలో ఉన్న తప్పును తెలుసుకొని ఈయన కాదు మెస్సయ్య, ఒక దినము యేసయ్య రాబోతున్నారు, ఆయన కోసం ఎదురు చూస్తామని చెప్పి అక్కడ ఆయన విడిచిపెట్టేసి మరలా వస్తారని. ఇది జరగబోయేది ఇప్పుడు ఇది మార్చి నెల వచ్చేసింది. ఈ నెలలోనే వారు ఒక వ్యక్తిని ఎంచుకోబోతున్నారు. వచ్చే నెలలో ఏముందంటే, యేసయ్య పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నది బంగారం యొక్క తలుపులు ఉన్నాయంట. ఆ తలుపు మార్గంలోనే దేవుడు ప్రవేశించి బయటికి రావడము లేకపోతే లోపల ప్రవేశించడం జరుగుతుంది. కానీ అక్కడ ఎవరైతే ఆ తలుపులు తీద్దాం అనుకుంటున్నారో ఎవరు కూడా ఈ రోజు వరకు బ్రతకలేదు. ఎందుచేతనంటే అది దేవుని చిత్తం కాబట్టి ఆయన ఎప్పుడు వస్తున్నాడో అప్పుడే తలుపు తెరవబడుతుంది. మిగతా వారు ఎప్పుడైనా తలుపు తెరుద్దామని చూసినప్పుడు కూడా తలుపు తెరవదు. కానీ జరిగిన విషయం ఏంటంటే, వారిలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇంకా రోజులు గడిచిపోతున్నాయి కనుక మేము ఏదో ఒక పని చేద్దామని చెప్పి వారు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు ఈ లోకంలో ఆవులు చూస్తారు. ఆ ఆవులు అక్కడ ప్రపంచ దేశంలో ఇక్కడ చూసినట్లయితే మీరు
దేవుని యొక్క వార్తలు విన్నారో లేదో మీకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు దానికి ఒక మచ్చ ఒక డాగు లేకుండా ఒక శ్రేష్టమైన ఎర్రని పేను వారు ఎంచున్నారు. ఆ ఎంచినప్పుడు కొద్ది దినాల వరకు కూడా వారు పరీక్షిస్తారంట. బాగా మాట్లాడదు, పరీక్షిస్తారంట. ఆ పరీక్షలో ఆ పేయి అనేది చక్కగా ఉన్నట్లయితే వారు బలి అర్పిస్తారంట. ఆ బలి కూడా దేవుడు అన్నాడు, అక్కడ ఉన్న మనుషులు చెప్తున్న మాట ఏంటంటే ఈ నెలలో నేను మెస్సయ్య వస్తాడు, ఈ నెలలో మేము బలి అర్పిస్తాం, కొద్ది దినాల్లో మేము దేవుని యొక్క దేవాలయం కట్టబోతుందా అన్నారు. అది కట్టాలంటే సంవత్సరాలు పడతాయి, కానీ వారికి ఉన్న టెక్నాలజీ బట్టి ఏమవుతుందంటే 3 గంటల్లో దేవుని యొక్క మందిరం కడతారండి. 3 గంటలు చూసుకున్నట్లయితే ఇప్పుడు కానీ పని మొదలు పెట్టినట్లయితే మధ్యాహ్నం కాలం పని పూర్తి అయిపోతుంది. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తలస్తుంది ఏంటంటే పరలోక రాజ్యంలో దేవుడు ఉన్నది మనకు తెలుసు, కానీ వారు అది గ్రహించకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటున్నారు. అది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో భూమి మీద భయంకరమైన ఇబ్బందులు మొదలవుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేత దేవుడి మాట చెప్తున్నానంటే హృదయపూర్వకంగా ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో మరలా దేవుడు చెప్తున్నాడు వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలంగాక. ఈ ఇండియా ప్రాంతాన్ని, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లా కావచ్చు, ప్రతి గ్రామం కావచ్చు, దేవుడు అంటున్నాడు కొద్ది దినాల్లో ఎవరైనా దేవుని మాట వినకుండా ఉంటారేమో అని చెప్పి శత్రువుడే వాడు ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరిని కూడా నేను మారుస్తాను, నా మాట తప్పించి ఏ మాట కూడా వారిని వాకుండా నేను చేస్తాను. దేవుని స్తోత్రం కలిగినాక. ఏది చేతనంటే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు 10 మంది ఎత్తబడి 10 మంది కూలిపోయినట్లయితే మనం ఎంతైతే కన్నీరు కాల్చి తండ్రి ప్రతి ఒక్కరిని క్షమించని దేవుడి దగ్గర ఎంతైతే వేడుకుంటున్నామో ఈ భూమి మీద ఎవరు కూడా విడపడకుండా ఉండాలని ప్రతిదినం కూడా దేవుడు పరలోక రాజ్యం కన్నీరు కాస్తున్నాడు మన కోసం. దేవుని స్తోత్రం కనుక ఆ కన్నీరు కాస్తున్న దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని మరలా ఈ దినాన్ని చూసినట్లయితే సిలువ ధ్యానాలు మొదలైపోయినాయి. ఈ దినాన్న ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇది 17వ దినము. మొన్న నెల 14వ తారీఖున సిలువ ధ్యానం మొదలయ్యే ఈ రోజుకి 17వ రోజు. ఇంకా కొద్ది దినాల్లో సిలువ ధ్యానం ముగించబడతాయి. గుడ్ ఫ్రైడే ఆరాధన ఈ నెల 29వ తారీఖున గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. మరలా ఆదివారము ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు మీరు భయంతో భక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన విన్న దేవుడు మనం విడిచిపెట్టడం. అంతమటు కాకుండా కింద వచ్చిన చూసినట్లయితే ఇంటికి వెళ్ళి చదువుకొని నేను క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను, మళ్ళీ వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు అంటున్న మాట ఏంటంటే ఎప్పుడైతే మనం భయంతో భక్తితో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విన్న దేవుడు మనం విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం కనుక ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు, వారికి నచ్చిన రీతిగా తొట్టుల్ని కొత్త తొట్టుల వారు తయారు చేయించుకున్నారు. అయినప్పుడు కూడా అందులో ఉన్న నీరు అది సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా కొద్ది నిమిషంగా తగ్గిపోతుంది. అలాగే ఈ లోకంలో ప్రజలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని దేవుని యొక్క మేలు తీసుకొని వారి నచ్చిన రీతిగా వారు దీవించడం ద్వారా ఈ లోకంలో ఉన్న ఆనందం కడవరకు ఉండదు, కానీ కొద్ది నిమిషాలు ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగాక. ఈ కింద వచనంలో 16, 17, 18 క్లుప్తంగా చెప్తాను, మళ్ళీ వచ్చేవారు దాకా చూద్దాం. దేవుడు అంటున్నాడు ఏమనంటే వారు సమృద్ధి అయిన చక్కనైన నీరు దేవుని దగ్గర నుంచి వస్తున్నప్పుడు కూడా జీవజల ఊటలు వస్తున్నప్పుడు కూడా ఆయన మర్చిపోయి వేరే ప్రాంతాల నుంచి వస్తున్న నీరు కోసం వారు ఎదురు చూస్తున్నారంట. ఆ నీరు కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారిని దేవుడు ఎట్టి రీతిగా గద్దించి మరలా వారి అందరినీ కూడా దేవుడి వైపు ఎలా త్రిప్పుకున్నారో ఆ త్రిప్పుకున్నప్పుడు దేవుడు వారికి మొదట ఎంతైతే దీవించున్నాడో మరలా దేవుడి యొక్క ఆశీర్వాదం వారు ఎంతైతే పొందుతున్నారో వచ్చేవారిని చూద్దాం. ఈ వార్తకు వచ్చే ముందు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే దేవుడి యొక్క మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోయే వారుగా మనకు ఉంటుంది. కానీ హృదయపూర్వకంగా ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వస్తున్నారో ఎవరైతే దేవుని యొక్క దీవెన కోసం ఎదురు చూస్తున్నారో వారిని దేవుడు అంటున్నాడు మీరు వచ్చినప్పుడు ఖాళీగా రావచ్చు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క దీవెనతో వెళ్ళబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేత దేవుడు అంటున్నాడు అంటే నేను వాక్యం చెప్తున్నాను, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది స్త్రీ పురుషులు ఉన్నారు, కానీ దేవుడు అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటికైనా నీ జీవితం నువ్వు సరి చేసుకొని నీలో ఉన్న చక్కనైన స్వభావాన్ని నువ్వు మర్చిపోకుండా
దేవుడు ఇచ్చే దీవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో ఆ ఎదురు చూస్తున్న వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఈరోజు దీవెన పొందలేదు, ఇంకా రేపు పొందలేదు అని చెప్పి నువ్వు దిగులు పడద్దు. కొద్ది దినాల్లో దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆ కార్యం ఏంటంటే నువ్వు అనుకుంటున్నారు, మనం అనుకోవచ్చు నేను అడిగేది కొద్దిగే కానీ దేవుడు ఏమి ఇస్తాడా, ఎందుచేత ఇది ఆగుతుందని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు మీరు అడిగేది కొద్దిగే కానీ దేవుడు అంటున్నాడు మీ అంతలో మేము ఆశ్రయించబోతున్నాడు. ఎందుచేతనంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రపంచ దేశంలో అనేక దేశాలు ఉన్నాయంట. ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు భయంకరమైన, మళ్ళా గత వారం కూడా దేవుడు చెప్పినాడు భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు రాబోవడం ద్వారా చివరికి ఏంటంటే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు. ఒక ప్రాంతం నుంచి వలస పోతున్నప్పుడు ఆ వలస పోతున్న ప్రజలకు ఏమవుతుందంటే వేరే ప్రాంతం నుంచి వారి ప్రాంతంకి ఎవరైనా వస్తున్నారని చెప్పి సరిహద్దులు మూసివేస్తున్నారు అనుకుంటున్న దినాలు. ఆ సరిహద్దులు మూసివేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో చివరికి వారికి ఆహారం అందకపోవడం ద్వారా వారు ప్రాణాలు కోల్పోతుందని దేవుడు చెప్తున్నారు. దీనికి అర్థం ఏంటంటే ఒక ప్రాంతం కాదు, ఒక ఊరు కాదు, అమ్మ తలుపు తెరిస్తారు, ఒక ఊరు కాదు. దేవుడు అంటున్నాడు కొద్ది దినాల్లో భయంకరమైన స్థితి రాబోతుంది ఈ లోకంలో. ఆ స్థితిని మా దగ్గర రాకుండా దేవుడు చేస్తున్నాడు. కానీ ఇలాంటి భయంకరమైన స్థితి దేవుడు కొన్ని ప్రాంతాల పేరు చెప్తున్నాడు కానీ దేవుడు దినాన్ని దానికోసం నేను చెప్పట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఆహారం లేక నీరు లేక చివరికి ఏంటంటే ఊపిరి పీల్చుకోవడం గాలి ఎక్కువ ఉంది అయినప్పుడు కూడా ఊపిరి పీల్చుకుంటే సరిపోద్దా, కడుపు నిండా ఆహారం ఉండాలా, త్రాగడానికి నీరు ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు కొద్ది దినాల్లో అంట ఎవరైతే ఆ కష్టంలో బాధతో ఉన్నారో ఆకాశంలో చూడండి ఏదన్నా భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు హెలికాప్టర్ మీద నుంచి భోజనం పొట్టలో పడేస్తూ ఉంటారు. ఆ భోజనం పొట్టలో పడేసినప్పుడు ఎవరికి దొరుకుతుంది అని చెప్పి ఎలాగైతే పరిగెడుతున్నారో కొద్ది దినాల్లో మనుషులంట అక్కడ ఏ తుఫాను రాదు, ఏ ఇబ్బంది రాదు. కానీ ఆహారం లేకపోవడం వల్ల, త్రాగడానికి నీరు లేకపోవడం వల్ల ఒక పొట్లం కోసం 20 మంది పరిగెట్టబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేత దేవుడు చెప్తున్నాడంటే భయంకరమైన స్థితి రాబోతుంది. మనం అనుకోవచ్చు దేవుడు ఉన్నాడు కదా పరలోక రాజ్యంలో, ఎందుచేత వీరిని రక్షించడం లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు వారు దేవుని యొక్క మాట వినకుండా, దేవునికి లోబడకుండా ఆ ప్రాంతంలో క్రైస్తవులుగా ఉన్న వారిని వారు ఇబ్బంది పెట్టి ఉన్నారంట. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు అనేక మంది దేవుని యొక్క బిడ్డలు చనిపోయి ఉన్నారు. వారు దేవుని రాజ్యం చేరుకున్న దేవుని స్తోత్రం కనుక వారిని బాధ పెట్టడం ద్వారా వారు అనుకోవచ్చు మేము బాగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం అనుకున్నారు. చనిపోయే వారి కోసం కూడా వారు ఆలోచించలేదు. కానీ కొద్ది దినాలు పోయిన తర్వాత వారికి తీర్పు సమయం రాబోతుంది. ఆ తీర్పు సమయంలో ఆహారం లేక నీళ్లు లేక భయంకరమైన ఇబ్బంది పడుతున్నారు. తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక స్థలము కాదు, 2 స్థలాలు కాదు, మొట్టమొదట ఒక ప్రాంతంలో మొదలవుతుందంట. ఆ ప్రాంతం మొదలయ్యి దేవుడు మరలా చెప్తున్నాడు ఎవరికైతే ఆహారం లేదు చివరికంట ఇండియా ప్రాంతం రాబోతున్నారు. వారు ఒక ఉన్నతమైన స్థితిలో ప్రధానమంత్రులు కావచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు చివరికి వారికి ధనము ఉన్నప్పుడు కూడా కొనుక్కోవడానికి అక్కడ ఏ ఒక్క ఆహారం లేకపోవడం ద్వారా ఇండియా ప్రాంతానికి వచ్చి వారు గొప్ప ధనవంతులు. ఇక్కడ విచిత్రం చూడండి, వారు గొప్ప కారులో వచ్చి వారి చేతులు జోడించి అడగబోతున్నారు. దానికి అర్థం చూడండి, వారి కారులో రావడం అంటే వారి స్థితిగతులు చూసినట్లయితే చాలా గొప్పవారు అయినప్పుడు కూడా వారు తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీరు లేక మన ఇండియా ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడగబోతున్నారంట. అడిగినప్పుడు ప్రభుత్వం వారి పట్ల జాలి చూపించి వారికి ఇండియా దేశం వారికి సహాయం చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతున్నాడంటే ఎవరైతే దేవుని యొక్క బిడ్డలు పాడు చేస్తారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగాక. పాడు చేసిన సమయంలో వారు అనుకోవచ్చు మేము బాగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం, మాకు ఏ లోటు లేదు అనుకుంటున్నారు. చనిపోయిన వారు దేవుని రాజ్యం చేరిపోయి ఉన్నారు. మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు భయంకరమైన కష్టాలు పాల్గొంటున్నారు. దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. వారు ఉన్న సంపద చూసినట్లయితే ఇంకా ఎవరికి కూడా అనేక మంది పెట్టేవారు ఉన్నారు కానీ వారు ఎవరికి కూడా చేయి చాపినట్టు లేదు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే
వారి చేతిలో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, చేతి నిండా ధనం ఉండొచ్చు, కానీ వండుకోవడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీరు లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఎన్నైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో వారు ప్రాముఖ్యమైన కొన్ని దేశాలు ఇండియా ప్రాంతం రాబోయి వారు అడగబోతున్నారంట. నబిమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే దీవెన కావాలో, ఎవరైతే ఆశీర్వాదం కావాలో, ఎవరైతే దేవుని యొక్క తేజస్సు అయిన వెలుగు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా దేవుడు దీవెన ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగాక. 2024 సంవత్సరం 24 సంవత్సరం వచ్చి జనవరి గడిచిపోయింది, ఫిబ్రవరి నెల గడిచిపోయింది, మరలా మార్చి నెల గడిచిపోయింది. కొద్ది దినాలు దేవుడు అంటున్నాడు ఆయన భూమి మీద రాబోతున్నాడు. ఆయన రాకముందుగా భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయి. ఆ కార్యాలు జరగకముందుగానే దేవుడు అనేకమైన కార్యాలు చెప్తున్నాడు. కనుక మన జీవన పని ఏంటంటే తండ్రి, ఆ కష్టము ఆ బాధ మా దగ్గర రాకుండా మీరు చేస్తున్నారు. ఎవరికైతే వస్తుందో దయచేసి వారు క్షమించమని దేవుడిని ప్రార్థించండి. దేవుని స్తోత్రం కాక. మనం అనుకోవచ్చు ఎందుకు ఇలాంటి కష్టం వస్తుందని అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వారు అనేకమైన దేవుని బిడ్డలు కష్టపెట్టి ఉన్నారు కనుక ఈ సమయంలో వారు అనేకమైన బాధలు పడుతున్నారని. పక్కవాడు వచ్చి వాడికి సాయం చేద్దామన్నప్పుడు కూడా అక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, మొదట ఆహారం లోటు, రెండోది నీరు లోటు, మూడోదిగా దేవుడు చెప్తున్నాడు భయంకరమైన అనారోగ్యాలు రాబోతున్నాయంట. దానికి ఇంకా కూడా మందు కూడా కనిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలగాక. ఇప్పుడు కరోనా వచ్చింది, మందులు కనిపెట్టారు, కొద్ది సమయం అయింది, వేసుకున్నవాడు కొంతమంది బాగున్నారు, కొంతమంది చనిపోయినారు. కానీ దేవుడు అంటున్నాడు కొద్ది రోజుల్లో భయంకరమైన నీరసాలు రాబోతున్నాయంట, దానికి మందు లేదు. అయినప్పుడు కూడా నేను దేవుని యొక్క ప్రసన్న విడిచిపెట్టినాను. దేవుని స్తోత్రం కనుక. మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే మొదటి కూర్చి మొదలుకొని చివరి కూర్చి వరకు మీరు ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో మీరు దేవుని మాటలు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు కనుక అవకాశం వచ్చిన మీరు చేయని పని ఏంటంటే మీ హృదయంలో దాచుకోవద్దు, కానీ అనేక మంది కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని దీవించిన దేవుడు వాడిని కూడా దేవుడు దీవిస్తారు. దేవుని స్తోత్రం కనుక. మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వాక్యం చెప్తుండగానే దేవుడు చూపిస్తున్నాడు ఒక సముద్రం కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా సముద్రంలో అనేకమైన రకరకాల చేపలు చూశారు, కానీ దేవుడు అంటున్నాడు నా రాకడ సమీపం అయిపోతుంది, సముద్రంలో భయంకరమైన చేపలు కూడా ఉన్నాయంట. అవి ఇప్పటి వరకు కూడా దానికోసం రీసెర్చ్ చేసిన వారికి తెలిసింది, కానీ ఇప్పటి వరకు కూడా బయట వ్యక్తులు కూడా దానికోసం తెలియదు. తినే చేపలు తెలుసు, లేకపోతే డాల్ఫిన్ కోసం తెలుసు, కానీ భయంకరమైన చేపలు సముద్రం ఉన్నాయంట. కొద్ది దినాల్లో దేవుడు పరలోక రాజ్యం నుంచి ఆజ్ఞాపిస్తున్నప్పుడు చెరువుల్లో మొసలను చూసినప్పుడు ఎంతైతే చూసి భయపడతారో ఆ సముద్రంలో చేపలు చూసి కూడా అనేక మంది భయపడుతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడంటే కొద్ది దినాలు జరగబోతుంది. చాలామంది ఇప్పుడు సముద్రంలో వలలు వేస్తున్నారు, వారికి నచ్చిన చేపలు పడుతున్నాయి. వాడు దేవుడు ప్రార్థన చేయకపోయినా దేవుడు వారిని ఆశ్రయించి అనేకమైన చేపలు పడడానికి సాయం చేస్తున్నాడు. కానీ కొద్ది దినాలు రాబోతుంది, చేపలు పడవు, భయంకరమైన విషపూరితమైన చేపలు పడుతున్నాయి అంట. వారు అనుకోవచ్చు ఇది మంచి చేప కదా అనుకోవచ్చు, కానీ బయటికి తీసుకొచ్చినప్పుడు దానిలో ఉన్న తత్వం ఏంటంటే చేపను ఇక్కడ పోయి అవసరం లేదు, కానీ దాన్ని ముట్టుకుంటే చాలు ఆ మనిషి చనిపోతారంట. దేవుని స్తోత్రం కనుక. కొద్ది దినాల్లో జరగబోతుంది. ఎంత సముద్రంలో ఈదుతూ ఎంత సముద్రంలో ఉన్న అనుభవం ఉన్నప్పుడు కూడా దేవునికి ఉన్న జ్ఞానం మనుషులకు ఉందా చెప్పండి? లేదు. కానీ దేవుడు అంటున్నాడు భయంకరమైన భూమి లోపల అడుగు మార్గంలో ఉన్నాయంట. తొందరలో దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు అవి కొన్ని యొక్క ప్రజల మధ్యలో వలలో పడుతున్నాయి. ఆ వలలో పడి బయటకు వస్తున్నప్పుడు అక్కడ చూడండి అది బ్రతికి ఉండొచ్చు, చనిపోవచ్చు, కానీ దాని మీద చేయి పెట్టగానే మనుషుల యొక్క తత్వం ఏమవుతుందని చనిపోతారు. ఇంకా విచిత్రం దేవుడు చెప్తున్నాడు, ఒక మనిషి చనిపోయాడు కదా మేము మిగతా వారు మాకు పర్లేదు కదా అనుకోవచ్చు, కానీ ఒకటి చనిపోవడము వాడు పీల్చిన ఊపిరి వేరొక వాడు పీల్చినట్లయితే అక్కడ 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, అక్కడ ఒకటే చనిపోతారు. కానీ వాడు పీల్చిన గాలి వేరొకరు వాడు పీల్చినట్లయితే ఒకడు మరణమే, కానీ ఇంకా దానికి మరలా తిరిగి బ్రతకడానికి ఆస్కారం లేదన్న. అందుకే దేవుడు అంటున్నాడు ఆ యొక్క భయంకరమైన స్థితి వచ్చినప్పుడు కూడా మందు వేస్తే తగ్గిపోతేమని ఆ డాక్టర్ దగ్గర పరిగెడతారంట, కానీ దానికి ఇంకా మందు కనిపెట్టలేదు. అది ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. జాగ్రత్తగా గమనించండి. మొదట కరువు అన్నాడు, నీరు లేని ప్రాంతంగా మారిపోతుంది అన్నాడు. దేవుడు ఇండియా ప్రాంతంలో వారికి మంచి ఆహారం దేవుడు ఇస్తామన్నాడు.
సముద్రంలో భయంకరమైన చేపలు ఉన్నాయి, అవి పైకి రాబోతున్నాయి. అది చూసినప్పుడు బాగా ఉంది, విచిత్రం ఉంది కనుక మేము ఇది అమ్ముకున్నట్లయితే ఎంతో డబ్బులు వస్తుంది అనుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వారి ప్రాణం పోతుందని వారికి తెలియదు. మూడో విషయం దేవుడు చెప్తున్నాడు చిట్ట చివరిగా, ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా శ్రేష్టమైన గాలి పీల్చున్నారు. కానీ కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు, భూమిలోంచి అంట భయంకరమైన కెమికల్స్ అవి ఇప్పుడు వచ్చి మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు భూమి నుంచి ఒక విషవాయువు రాబోతున్నాయి అంట. ఆ విషవాయువులు ఎవరైతే పీలుస్తున్నారో మరణము మరణం మరణం దేవుడు చెప్తున్నాడు. మూడు విషయాలు చెప్తున్నాడు. ఆహారం లేని వారు మరణిస్తున్నారు, సముద్రం నుంచి వచ్చే వాటి కోసం దేవుడు చెప్పినాడు అది ముట్టితే చాలు మరణం అంటున్నాడు. కొద్ది దినాల్లో సముద్రంలో కాకుండా భూమి మీద వచ్చే ఆ విషవాయువులు ఎవరైతే పీలుస్తున్నారో అని మీరు అనుకోవచ్చు, ఏంటి దేవుడు మరణం మరణం అంటున్నాడు. ఎందుచేతనంటే మనం కాదు మరణము, దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క బిడ్డలను ఎవరైతే బాధ పెట్టి ఉన్నారో కష్టం పెట్టినారో మొట్టమొదటిగా వారు ఆ బాధ పొందబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక కాబట్టి మనకి ఆ బాధ రాకుండా దేవుడు చేయబోతున్నాడు. కానీ మీ జీవన ప్రార్థన ఏంటంటే ఎవరైతే ఆ బాధను తట్టుకోకుండా ఆ బాధలో కూరుకుపోతున్నారో వారి కోసం మీరు ప్రార్థన చేయండి. తొందరలో ఈ మూడు విషయాలు జరగబోతున్నాయి. కానీ ఒకటి ఏది చెప్పినప్పుడు కూడా మూడు విషయాలు కూడా మరణం కోసం దేవుడు చెప్పినాడు. కొద్ది దినాలు జరగబోతుంది కనుక మీరే సాక్షులుగా దేవుడు పెడుతున్నాడు. ఆ దినాన్ని దేవుడు చెప్పినాడు, ఈ దినాన్ని జరుగుతుందని చెప్పి మీరే తొందరగా చెప్పబోతున్నారు. కానీ మీతో మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే ప్రార్థన ఎక్కువ చేయండి. ఆ ప్రాంతంలో ఉన్న ఆనంద సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం కాదు, ఆయన ఇచ్చే ఆనందం కోసం మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో ఉన్న ఆనందం కోసం ఎదురు చూడవద్దు. మరలా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా ఈ వాక్యం ముగించబోతు దేవుడు అంటున్నాడు, ఈ శ్రేష్టమైన వాక్యం మీరు ఎంతమంది అయితే వింటున్నారో మీరు వీళ్ళకు ముందు దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యంలో మీ అందరి కోసం చక్కనైన ద్వారం తెరవబడుతుందంట. ఆ ద్వారం దేనికి సూచన అంటే నీకు అప్పు సమస్య ఉన్నా, అనారోగ్య సమస్య ఉన్నా, ఏ ఒక బాధ ఉన్నప్పుడు కూడా ప్రతి దాని నుంచి కూడా దేవుడి మీద చేస్తాను. దేవుని స్తోత్రం కనుక మీకు కావాలా వద్దా? కావాలన్న వారి కోసం దేవుడు అంటున్నాడు, నేను ఈ వాక్యం ముగించుకున్న తర్వాత మీరు ఒకటే ప్రార్థన, తండ్రి పరలోక రాజ్యంలో ద్వారం తెరవబోతున్నావు కనుక ఆ ద్వారం తెరవబడినప్పుడు నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మరలా దేవుడు కృపం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ నీకున్న బాధను బట్టి నీకున్న వేదన బట్టి దేవుడు ఇది నా అంటున్నాడు. నీ బుర్రలో ఏదైతే సమస్య ఉందో మొదట దేవుడు చెప్పి ఉన్నాడు తగ్గుతుంది మరలా పెరుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు తన గాయకున హస్తంతో దేవుడు నేను మొట్టబోతున్నాడు. కొద్ది దినాల్లో వైద్యుడు ఇచ్చే మందులు వాడచ్చు, కానీ కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు నీకు ఎంతైతే బాధ ఉందో ఆ బాధ అంతా కూడా పరలోక రాజ్యంలో దేవుడు తీసివేస్తాను. దేవుని స్తోత్రం కనుక ఎందాక వచ్చినప్పుడు తను చెప్పింది తన భర్త మంది నాకు వద్దాం అనుకున్నాడు, కానీ తన శరీరం సహకరించకపోవడం వల్ల రాలేదమ్మని దేవుడు సేవకుడికి ఆవిడ చెప్పింది. ఈ దినాన్ని దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ భర్త ఎంతైతే బాధతున్నాడో ఎంతైతే దుఃఖంతున్నాడో కొద్ది దినాల్లో మరలా తన పని తాను చేసుకోవడానికి దేవుడు సాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక వారి కోసమే కాదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరి కోసం దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే భయంతో భక్తితో దేవుడి యొక్క మార్గంలో ముందుకు పోతున్నామో మన శత్రువు ఎంత బాధ పెట్టాలన్నప్పుడు కూడా మనం పాలతో తండేవారుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక అలాగ మన పాలతో తండేవారు ఉండాలంటే మనం ఎప్పుడు కూడా తినేసి చక్కగా మన డ్యూటీ మనం చేస్తే శత్రువు అనేవాడు మనం చూసి ఇంకా నిలిపేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు శత్రువు నేను చూసి భయపడాలంటే ఆహారం ఎంతైతే శ్రేష్టమైన దాన్ని నువ్వు పూజిస్తున్నావో దానికంటే శ్రేష్టమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నావో పరలోక రాజ్యంలో దేవుడు చూసి నీకు రావాల్సిన ప్రతి దేవుని ఇవ్వబోతున్న దేవుని స్తోత్రం కనుక ఇవ్వడమే కాకుండా నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టాలని కోరుతూ మరలా వచ్చేవారు వాక్యం కోసం చూద్దాం. దేవుడి బుద్ధి మనం దీవించిన కనుక